ఆర్గానిక్ వ్యవసాయం చేసే రైతులు కొంతమంది ఉన్నారండి. నిజంగా ఆర్గానిక్ పేరు చెప్పుకుని అమ్ముకునే మోసగాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. జనరల్గా ఎట్లా ఉందంటే అండి, ఆర్గానిక్ నిజంగా వ్యవసాయం చేసే వాళ్ళకి ఆ ఫలితం రాక గిట్టుబాటు కాక ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. మన చుట్టుపక్కల మన ప్రాంతాల్లో చూసుకుంటే పల్లెటూరులో ఆర్గానిక్ అనే ప్రేమతోటి పేడేసి ఆవు గోమూత్రం వేసి లేదంటే రకరకాల ప్రకృతిపరమైన విషయాల ద్వారా చేసి దానికి తగినంత ఫలితం రాక ఇబ్బంది పడే రైతులు ఉన్నారండి. ఆర్గానిక్ పేరుతోటి షోరూములు పెట్టి లక్షలు సంపాదించుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. దీన్ని నియంత్రించడం అనేది కస్టమర్ చేతిలో ఉందండి. కస్టమరు దాన్ని సెర్చ్ చేయడం ద్వారా అంటే వెళ్ళి చూడటం ద్వారా మాత్రమే ఇది నియంత్రించవచ్చు. సరే, నాకు తెలుసండి, ఒక 50 సంవత్సరాల నుంచి సేంద్రియ వ్యవసాయం లేదండి. కాంప్లెక్స్ ఎరువులతోనే వ్యవసాయం జరుగుతుంది. దాదాపుగా ఒక 1975, 80 ఆ ప్రాంతం నుంచి ఇప్పుడు 2024 వరకు ఒక 50 సంవత్సరాలు. 50 సంవత్సరాల తర్వాత ఆర్గానిక్ అని చెప్తున్నారు కదా కొంతమంది. ఓ 10 ఏళ్ళ నుంచి కొంతమంది చేస్తున్నారు. అంటే ఆ పశువుల పేడ లేదంటే రకరకాల విధానాల ద్వారా కొంతమంది చేస్తున్నారండి. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, ఆ పేరుతోటి ఎక్కువ మంది మామూలు ప్రోడక్ట్స్ని ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కింద అమ్ముతున్నారు. దాన్ని అయితే కస్టమరు వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తున్నారు అని చూడటం ద్వారా మాత్రమే ఇది ఐడెంటిఫై అయ్యిద్దండి. ఆర్గానిక్ మంచిది కాదా అంటే మంచిది కాదంటే నిజంగా ఎవరైతే దానికోసం కష్టపడుతున్నారో వాళ్ళు నష్టపోయే అవకాశం ఉంది. కానీ దీన్ని వీళ్ళు ఎక్కడి నుంచి తెస్తున్నారు, వాళ్ళ క్షేత్రాలు ఎక్కడున్నాయి, వ్యవసాయ క్షేత్రాలు ఎక్కడున్నాయి, దాంట్లో నిజంగా పంట పండిస్తున్నారా పండించట్లేదా, నిజంగా ఎన్ని సంవత్సరాల నుంచి దాంట్లో అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది శ్రీనివాస్ గారు. జనరల్గా మనం ఏదైతే ఆర్గానిక్ వ్యవసాయం అనుకుంటున్నామో ఈ చెట్టు మొదల నుంచే కదా ఆర్గానిక్ వచ్చేది. ఈ భూమిలో ఆర్గానిక్ లేనప్పుడు పైనేసే మందుల వల్ల ఆర్గానిక్ వచ్చిద్దా? మనం ఒక ఏరియాలో ఈ ఏరియా ఉందండి, ఈ ఊరుంది, ఇప్పుడు నేను 4 సార్లు ఈ జొన్నని భూమిలోకి తొక్కిచ్చా. 2 ఏళ్ళు అండి ఇప్పటికి. 2 ఏళ్ళ మీద రూపాయి కూడా ఆదాయం లేదు దీనికి. ఎందుకు అంటే ఆర్గానిక్ అనేది ఇక్కడి నుంచే వచ్చిందనేది నా ఉద్దేశం. ఆర్గానిక్ అనేది ఇది కొల్లటం ద్వారా లోపలంతా కూడా ఇదంతా కుళ్ళిపోయి నార్మల్ స్టేజీకి వచ్చింది, భూమి సేంద్రియ పద్ధతిలోకి వచ్చింది అనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఇలాగ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇది ఓన్లీ రైతు మాత్రమే చేయగలరండి. కానీ ఇవాళ ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్లో ప్రచారం చేసుకునేవాళ్ళు ఈ చేస్తున్నారా లేదా అనేది కస్టమర్కి తెలుసుకోవాలి అంటే కస్టమర్ ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ చేయాలి. మనకు తెలిసి చాలామంది ఉంటారండి. మన హైదరాబాద్లో ఉన్నంత మాత్రం మాటల్లో తెలియకుండా ఎవరు ఉండరు, బొల్లాపల్లిలో తెలియకుండా ఎవరు ఉండరు, లేదంటే ఒంగోలు తెలియకుండా. అక్కడున్న పర్సన్కి పలానూరులో ఇలా అని అంటున్నారు, ఇలా అమ్ముతా ఉంటున్నారు, ఇది కరెక్టా కాదని అడగడం ద్వారా దీన్ని నిర్ధారించుకునే అవకాశం అయితే ఉందండి. భూసారంలో ఇప్పుడు మన భూమిలో ఉండే ఈ కాంప్లెక్స్ ఏదైతే ముందో రసాయన ఎరువుల నియంత్రణ తగ్గిపోయినప్పుడు అది పూర్తిగా ఆర్గానిక్ అయిద్దండి, లేకపోతే ఆర్గానిక్ అయ్యే అవకాశమే లేదు. కాబట్టి భూసారాన్ని కాపాడుతూ వానపాములను కాపాడుతా వానపాములని రక్షించబడినప్పుడు ఆర్గానిక్ వచ్చిందండి. మన పొలంలో కనుక వానపాములు కనపడ్డాయి అంటే అక్కడ ఆర్గానిక్ వ్యవసాయం సాగుతుందని అర్థం. మన పొలంలో వానపాములు లేకపోతే ఖచ్చితంగా అక్కడ కాంప్లెక్స్ ఎరువుల ప్రభావం ఉంది, ఆర్గానిక్ వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ఖచ్చితంగా మనం ఒకసారి క్షేత్రస్థాయిలో వెళ్ళి మనం ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఇప్పుడు 10 సార్లు కొంటామండి. 1000 రూపాయలు 500 కొనాల్సిన దాన్ని 2000 పెట్టుకుంటున్నాం ఆర్గానిక్ పేరుతో. 10 సార్లు పెట్టుకుంటే 15,000 రూపాయలు అయిపోయింది అనుకోండి. 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే అక్కడికి వెళ్ళి చూసి వస్తాం. చూడటం ద్వారా దాన్ని మనం 10 మందికి చెప్పొచ్చు. చెప్పడం ద్వారా ప్రజలకి మంచి జరిగిద్ది. వాడు నిజం చేస్తున్నాడా లేదా అని ఇంకొకసారి ప్రచారం చేసేవాడికి కూడా భయం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆర్గానిక్ వస్తువులు అమ్మే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి క్షేత్రస్థాయిలో వెళ్ళి చూసి ఆడ భూమి పరిస్థితి ఎలా ఉంది, అది నిజంగా చేస్తున్నాడా, ఈ పక్కన వాళ్ళని అడిగినే చెప్తారు ఇక్కడ ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నాడా, ఇతను అసలు ఆ రైతేనా, ఈ డబ్బా కొడుతున్నాడా ఇన్స్టాగ్రామ్లో అనేది చెప్తారు ఖచ్చితంగా. దాని ద్వారా అయితే మంచి ఫలితాలు వస్తాయండి. Like and subscribe Eagle Media Works.